ఓం ఘం గణపతి నమః. ఓం శరవణ భవాయ నమః. ఈ మధ్యకాలం మనకి తిథి ద్వయాల వల్ల లేదా తగులు మిగుల వల్ల పండుగలు ముందు రోజు చేసుకోవాలా, తర్వాత రోజు చేసుకోవాలా అని మనకి సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే మనకి నెక్స్ట్ వచ్చేది దీపావళి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే 20 తారీఖు దీపావళి చేసుకోవాలా, లేదంటే 21న దీపావళి చేసుకోవాలా అని. అయితే కొన్ని తిథుల ప్రకారం మనం సూర్యోదయానికి తిథి ఉంటే కొన్ని పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రదోష సమయం అంటే సూర్యాస్తమయ సమయానికి కొన్ని తిథులు ఉంటే ఆ పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనకి రథసప్తమి, ఉగాది, శ్రీరామనవమి ఇలాంటి తిథులు సూర్యోదయానికి ఉంటే ఆ పండుగ ఆ రోజు లెక్కలోకి వస్తుంది. మహాశివరాత్రి, కృష్ణాష్టమి వంటి తిథులు అర్ధరాత్రికి పరివ్యాప్తమై ఉండాలి, లేదా ప్రదోష సమయానికి పరివ్యాప్తమై ఉండాలి. అప్పుడు ఆ పండుగలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి నెక్స్ట్ ఉన్న సందేహం ఏంటంటే దీపావళి 20 చేసుకోవాలా, 21 చేసుకోవాలంటే. అంటే 20 తారీఖు రాత్రికి మనకి అమావాస్య ఉంది. అంటే ప్రదోష సమయానికి అమావాస్య ఉంది కాబట్టి మనం దీపావళి పండుగను 20 తారీఖు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువేల్ మురుగన్ కరోహర.